కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతుంది. పరిపాలన ఎలా అనిపిస్తుంది? సాఫీగా జరుగుతుందండి. హడావుడి లేకుండా ఓ ప్లానెడ్గా ఓ పద్ధతిగా ఏంటంటే సంక్షేమం కూడా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. అంటే ఏదో అప్పులు తెచ్చేసి ప్రజలకు ఇచ్చేసాం కదా అనేసి హడావుడికి ఇచ్చేయడం కాకుండా నిధుల్ని సమకూర్చుకొని సంక్షేమ పథకాలకు ఇస్తూ అభివృద్ధి పథకాలు కూడాను సక్రమైన పద్ధతిలో పెడుతున్నారు. గత ప్రభుత్వం ఎలా అనిపించింది? గత ప్రభుత్వం దోబరా అక్రమాలు, అప్పు చేసి పప్పుకూడు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అది కాదు. మన ఇల్లు అనేది చక్కగా ఎవరైతే పద్ధతి ప్లానెడ్గా ఇల్లుని చక్కబెట్టుకున్నట్టుగా మన బాబు గారేమో చక్కగా ప్లాన్ తీసుకొని మా కూటమి ప్రభుత్వంలో ముగ్గురు కూడా మోడీ గారు అయితేమి, మన పవన్ కళ్యాణ్ గారు అయితే, మన చంద్రబాబు నాయుడు అయితే చక్కగా పరిపాలన చేస్తున్నారు. ఉమ్మడిగా మంచి ఆలోచనలతో రాష్ట్ర అభివృద్ధికి ఏమో కష్టపడుతున్నారు. అది ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ప్రజలకు మంచి రోజులు వస్తాయంటారా? ఇంకా చాలా చక్కమైన రోజు వస్తుంది. ఉపాధి కలుపుతుందండి. మొత్తం మీద ఈ ప్రభుత్వంలో సోమరిపోతులు కాకుండా కష్టపడి ఉపాధి కల్పించుకొని రాష్ట్ర అభివృద్ధికి ఏమో పోటపడడానికి ఉపాధి కల్పించడానికి బాగుంటుందని మా ఆలోచన. అంటే గతంలో చూశారు కదా, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? సోమరిపోతులు తయారు చేశారు. ఇంటికి మీకు 10,000 ఇచ్చినాము, మీకు 4,000 ఇచ్చినాము, నీకు 5,000 ఇచ్చి ముష్టి వేసినారు. ముష్టి వల్ల మనం ఇల్లు కడతాం కదండి. ఒక ఉద్యోగం సంపాదించుకుంటే దానివల్ల ఇల్లు గడుస్తుంది, తను అభివృద్ధి చెందుతాడు, నలుగురికి ఉపాధి కల్పిస్తాడు. ఇప్పుడు జీవితం నాకు వచ్చింది అనుకోండి, 10 మందికి ఉపాధి కలుగుతుంది కదా. అదే నాకు 3-4 ఇస్తే నేను ముష్టిలాగా ఉంటుంది. ఇంకేముంటుంది, ఏమొస్తుంది 4,000కి? సోమరిపోతులు చేశాడు. అప్పుడు ఎవరికి ఉపాధి కల్పన లేదు, ఏమీ లేదు. ఎక్కడ వ్యవసాయ అభివృద్ధికి కాలువలు లేవు, ప్రాజెక్టులు లేవు, రాజధాని అంటూ ఒకటి లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా రాజధాని చెప్పడానికి లేదు. ఇప్పుడు అన్నీ కలిగినాయి. ఇవాళ రాజధాని ఉందని చెప్పగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో రాజధాని దేశంలో ఫస్ట్ పొజిషన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ లేదు, గ్రీనరీ ఉంది, వాటర్కి కరువు లేదు, చాలా చక్కగా ఉంది. తూర్పున కృష్ణా ఉంది. కాబట్టి చక్కనైన అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం కూడా అభివృద్ధికి ఈ రాజధాని అనేది ఉపయోగపడుతుంది. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వంలో? అంటే ఒక మాటలో ఎలా ఉంది పరిపాలన? ఒక మాటలో చాలా చక్కగా ఉందండి. రెడీ సార్, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. 150 రోజుల పరిపాలన ఎలా ఉంది? ముందుగా బాగానే ఉంది సార్ ఇప్పటి వరకు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్, పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్నూలు నుంచి వచ్చినాం సార్. మా ఫ్రెండ్కు 6 సంవత్సరాల కిందట చనిపోయిండు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను. వాళ్ళ కూతుర్లకి ఉద్యోగం గురించి మేము అప్లై చేసుకుంటే ఇంతవరకు రాలేదు. దాని గురించి సార్ వాళ్ళకి చెప్పుకుందామని వచ్చినాం సార్. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ద్వారా? ప్రజలకి లీడర్స్ వచ్చి ప్రజల్లో ఉంటున్నారు కదా, ప్రజల్లో కనబడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే బాగానే కనిపిస్తుంది సార్. ఇంకా మీదట ఎలా ఉంటుందో తెలియదు. అంత దూరం నుంచి ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారండి? అంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా. నమ్మకం సార్. ఇప్పుడు మాకు నమ్మకం కుదిరింది, ఇక్కడ పోతే పని అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చినాం సార్. అదే ఎవరైనా చెప్పారు అక్కడ ఎలా? చెప్పిండ్రు సార్. అక్కడ పోతే తెలుగుదేశం ఆఫీస్కి పోతే మీకు పనులు అవుతాయని చెప్పిండు సార్. ఇప్పుడు ఈ రోజు నుంచి మరి ప్రజలకు ఇంకా సౌకర్యాల పరంగా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా సార్? గెలిపించుకున్నారు కదా ఈ ప్రభుత్వాన్ని. చేస్తారు సార్, చేస్తారు. ఏమంటే కక్షతో గత ప్రభుత్వం చేసిన తప్పులకి పోటీగానే చేస్తారు సార్. గత ప్రభుత్వం ఎలా అనిపించింది? గత ప్రభుత్వం అన్నీ అది ఏం చెప్తారు సార్, దాన్ని దౌర్జన్యం అయితే ఉన్నది సార్. దౌర్జన్యం ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఇప్పుడు కనిపిస్తలేదు సార్ ఇప్పుడు వరకు అయితే. సరే, ఆ పిల్లలతో ఇంటర్వ్యూ వేయించారు సార్. చిన్న పిల్లలు, 2 పిల్లలు.